తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఎండలతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దట్టి కొడుతుండగా తెలంగాణలో సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఏపీలో ఎండల తీవ్రత పెరిగి కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు, ఉరుములు, ఈదురుగాలుల హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు కింది విధంగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 0.9 మీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. నిన్న మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి కొమైరన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమైరన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ కోరారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరైన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదంటూ హెచ్చరించారు.